ముక్కోటి ఏకాదశి ఉన్నప్పటికీ ఉదయమే లేచి మీ ఇళ్లలో మీకున్నటువంటి పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థించి జాగృతి మీటింగ్ మహిళా విభాగాన్ని కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మా అందరి ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అక్కా చెల్లెలందరికీ కూడా ముందుగా నేను ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే బాధ్యతగా గుర్తించి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ఉదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా రామంతపూర్ అంటే మనం ప్రత్యేకంగా మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జాగృతి యొక్క మహిళా విభాగం ముఖ్య నాయకురాళ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2 రోజుల క్రితం ఇక్కడ హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళా వింగ్ మీటింగ్ కూడా జరిగింది. ఇక్కడే వాళ్ళు సుమారుగా 97 మంది హాజరై హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో మహిళా జాగృతి వింగును విభాగాన్ని కవితక్క నాయకత్వంలో బలోపేతం చేసి ముందుకు నడవడానికి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని పోయారు. ఈరోజు మనకు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సరే, మన లలిత యాదవ్ అక్కని కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక 4 నియోజకవర్గాలు వచ్చినాయి. ఇంకా 3 నియోజకవర్గాలు నుంచి ప్రాతినిధ్యం రాకపోయినా సరే, ఇదంతా గొప్ప హిందువుల పండుగ కాబట్టి ముక్కోటి ఏకాదశి యొక్క జిల్లాకు సంబంధించి 4 వచ్చినట్టే. ఒకటే మల్కాజ్గిరి ఒకటే ప్రాతినిధ్యం లేదు. వాళ్ళు కూడా వస్తున్నారని మన జిల్లా జాగృతి అధ్యక్షురాలు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మన మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి గారు చెప్తున్నారు. వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మా, నీకు ఎక్కువ ఇబ్బంది పెట్టాం. 10-15 నిమిషాల్లో మీటింగ్ ముగించే ప్రయత్నం చేస్తాం. మీరు కొంచెం సైలెన్స్గా సహకరించాలని విజ్ఞప్తి. అటు దేవుని ప్రోగ్రాంలు వదులుకొని ఇక్కడికి వచ్చారు, సొంత వ్యవహారాలు వదులుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చింది 10-15 నిమిషాలు వినకుండా మీరే మాట్లాడితే మీరు వచ్చింది మాకు అర్థం కాదు, మేము పిలిచింది మీకు అర్థం కాదు. కాబట్టి దయచేసి డిస్టర్బ్ చేయవద్దు. ఫోన్లో ఏమైనా ఉంటే సైలెంట్ పెట్టండి. నిజంగా ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే సెల్ ఫోన్లు పైకి రానియరు, కిందనే తీసేసుకొని పైకి రాణిస్తారు. కానీ మీరు కొత్త కదా, మొదటిసారి అయ్యో ఇదేంటి సెల్లులు గుంజుకుంటారని మీరు బాధపడతారని మీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు సెల్లులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని ఆ గౌరవాన్ని అర్థం చేసుకొని ఈ మీటింగ్కు సహకరించాలనేది ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. సో ఈరోజు మిమ్మల్ని పిలిచింది మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కవితమ్మ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి జాగృతి మహిళా విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం. మా సంధ్యారెడ్డి అదే చెప్పిందా, ఇంకెవరు చెప్పిందా? మీకు నిజంగా అదే చెప్పిందా, లేకపోతే ఏదో ఒక కవితక్కను కలిసిద్దాం ప్లాన్ చేయాలి ఎవరు పిలిచిందా? అంటే ఇంతకుముందే తన మాటల్లో చెప్పింది. నిజంగా ఎవరైనా అడిగితే జాగృతి ఆఫీసులో మీటింగ్ అంటే అక్కడ కలుస్తుందా, అక్క ఉందా, అక్కడ కలవాలి అనేది అందరిలో ఉంటుంది. ఆ భావన మంచిదే, కాకపోతే అదొకటే సరిపోదు. ఇప్పుడు అక్కడిని కలవడం, ఫోటో దిగడం, ఇంటికాడ పోయి మనం సంబరం పడ్డం అంతవరకే పరిమితం అయితే మన లక్ష్యం నెరవేరదు. ఏముంది జాగృతి లక్ష్యం? రైట్. కవితక్క తెలంగాణ రాష్ట్రానికి మొదటి మహిళా సీఎం కావాలి. సీఎం కావాలంటే ఒక అక్క ఒక చెల్లి వాళ్ళ ఇంట్లో అనుకుంటే సరిపోతుందా? ఒక వాడలో అనుకుంటే సరిపోతుందా?
ఒక నియోజకవర్గంలో ఉంటే సరిపోతుందా? ఒక జిల్లాలో ఉంటే సరిపోతుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 కోట్ల పైచిలకు మహిళలందరినీ ఏకం చేయాలి. అది మన లక్ష్యం. ఎలా చేస్తాము? ఏ రకంగా చేస్తే అది సాధ్యపడుతుంది. ఆ ప్రయాణంలో మొదటి మెట్టే ఇవాళ మనం మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పక్షాన మహిళా వింగ్ యొక్క మొదటి సమావేశం. సో ఇది మీకందరికీ వివరించాలి, మీ అనుభవాన్ని మాకు అందించాలి. అలా ఒకళ్ళం చైన్ సిస్టమ్ తయారై అక్కను సీఎం చేయాలి. ఇంట్రెస్ట్ ఉందా మీకు సీఎం చేయాలని? ఇద్దరే అంటున్నారమ్మా, 2-3 అంటున్నారు. ఇది అందరికీ రావాలి. ఇది అందరికీ రావడానికే మన ఈ సమావేశం మొదటి పునాది కావాలి. పాతలు చెప్పద్దు, కొత్తలు మాట్లాడాలి. పాతలు రోజు అదే పని విని ఉన్నారు, కొత్తలు చెప్పాలి. దాని ఆవశ్యకత ఏంటి? ఎందుకు సీఎం చేయాలి? అక్కడ ఎంతమంది చెప్పగలరు? ఫస్ట్ తెలుగు లేడీ సీఎం, తెలంగాణకి లేడీ సీఎం కావాలన్నది తెలంగాణకైనా దేశానికైనా మహిళలకు న్యాయం జరగాలి అంటే అది ఒక కవితక్క తప్ప ఇంకెవరు ఈ దేశంలో లేరు. జెంట్స్ అయినా లేరు, లేడీస్ అయినా లేరు. ఆ శక్తి, ఆ దమ్ము, ఆ ధైర్యం అది ఓన్లీ కవితక్కకే సాధ్యం, సొంతం. ఇది నిజం. కానీ దాన్ని అడ్డగించడానికి, ముందుకు పోకుండా ఆపడానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటో మనం ఒక్కసారి లోతుగా అధ్యయనం చేసుకోవాలి. మీరందరూ అక్కడక్కడ వింటున్నారు ఏమని? చాలామంది అక్క పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. ఏమంటున్నారు? ఏం తక్కువైంది ఆమెకి? ఒకసారి ఎంపీ చేసింది, మళ్ళీసారి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఏదో ఆస్తుల కొట్లాట పెట్టింది కాబట్టి బయటకు వచ్చింది అంటలేరా? దానికి మన సమాధానం ఏంటి? అందరి ముక్త కంఠంతో చెప్పే పరిస్థితిలో మనం అందరం చైతన్యం కావాలి. ఈ విషయాన్ని మనం చర్చించేటప్పుడు ముందు నుంచి సమాజంలో పురుషాధిక్యత తప్ప మహిళా ఆధిక్యత అయితే ఎక్కడా లేదు. మీరు కూడా సహజంగా అత్త, మామ, తండ్రి, కుటుంబం, ఫ్యామిలీ ఒత్తిడితో తలవలసిందే తప్ప ఎదిరించే పరిస్థితి ఉంటుందా? అన్నకు తమ్మునికి ఇచ్చిన వాట బిడ్డకి ఇస్తాడా? ఇవ్వరు. కొడుకు బయట పంపించినంత తీరులో బిడ్డను బయటకు పంపిస్తారా? వాడు చేస్తే తప్పు లేదు, కానీ ఇవి చేస్తేనే తప్పు. ఆ తప్పు చేయాలనేది కాదు నా ఉద్దేశం. అంటే ఉదాహరణకు మహిళలందరినీ ఇంట్లో ఏ రకంగా నిర్బంధించి ఇబ్బంది పెట్టి కంట్రోల్లో పెడతారనే విషయం మాత్రమే. కేసీఆర్ సాబ్ ముఖ్యమంత్రి ఓకే, కేటీఆర్ సాబ్ మంత్రి ఓకే, కవితక్క ఎంపీ, ఎమ్మెల్సీ ఒకటే సరిపోతుందా? తెలంగాణ ఉద్యమంలో మిమ్మల్ని అందరినీ, సరే ఇలాంటి యువకులు ఉండొచ్చు, అప్పుడు ఉండరు లేదో ఆ ఉద్యమంలో, కానీ బతుకమ్మను తీసుకొచ్చి తయారు చేసి వాడ ఊరు తిరిగి మహిళలందరినీ ఏకం చేసి ఎప్పుడో మర్చిపోయినటువంటి బతుకమ్మను తిరిగి పునర్జీవన పోసింది ఎవరు? కవితక్క. అంత గొప్ప ఉద్యమంలో అంత పాత్ర పోషించిన ఆమెకు ఎంపీ ఇచ్చిన ఓడిపోయింది, ఎమ్మెల్సీ ఇచ్చిన అయిపోయింది అంటే సరిపోతుందా? పార్టీలో పాత్ర ఇవ్వాల్సిన అవసరం లేదా? రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మహిళల్ని ఏకం చేయలేదా? మరి ఎందుకు ఆ రకంగా మూలలో కూర్చోవాలని కోరుకుంటున్నారు? అంటే ఆమె టాలెంట్ ఉంది, ఏదైనా చేస్తుంది. అదేదైనా దక్కితే కేటీఆర్కి దక్కాలి, కవితకు తక్కుతుంటుందా? మరి ఒప్పుకుంటుందా? మరి నిలదీయదా? మరి అడగదా? అదే అడిగింది. ఒకటి కాదు, ఇంకా ఏమడిగింది? మీరందరూ ఇక్కడ సజీవ సాక్షికుడు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినారు, ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఎవరు? వివేకానంద్. మీకు దగ్గర వచ్చి ఎప్పుడైనా మాట్లాడి ఆప్యాయంగా పలకరించి మీ సమస్యలు అడిగిన రోజులు ఉన్నాయా? ఎంతమంది దాటితే ఎమ్మెల్యే దగ్గరికి చేరుకోవాలి?
చేరుకున్న ఎంతసేపు టైం ఇస్తారు? ఉప్పలు కూడా చెప్పాలి. శోభన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ఇప్పుడు కాదు, ఇప్పుడు లక్ష్మారెడ్డి, అప్పుడు సుభాష్ రెడ్డి కదా. అప్పుడు ఎంత ఏ మేరకు మీ అందరిని పలకరించి మీ సమస్యలు వచ్చి పరిష్కారం చేసిండ్రు? ఎంతమందిని దాటి మీరు ఆయన దగ్గరికి పోవాలి? ఉద్యమంలో బతుకమ్మ చేతబట్టి అక్కయ్యబడి నడిచి రాష్ట్రం సాధించిన మహిళలకు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండే. మరి ఎవరికి ఉండే? అంటే వాళ్ళ ఎంబడి ఉన్న టీము, గ్యాంగు, వాళ్ళ ఫాలోవర్స్, ఇంకా రకరకాల పేర్లు, కాంట్రాక్టర్లు, మంచి చెడు, వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కలవలేదు. ఇక కేసీఆర్ సాబ్ కలిసి అవకాశం లేదు. మనం అంత దూరం వద్దు. ఇప్పుడు మనం ఎమ్మెల్యే మంత్రుల వరకే సరిపోదాం. ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు ఎవరికైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. అందుకే రెండోసారి ఓడిపోయినాం మనం. మూడోసారి ఇలాంటి ప్రజలకు దూరంగా ఉండే వ్యక్తులను దూరం పెట్టి మంచి వాళ్ళను ముందు పెట్టి మనం పార్టీని బతికించుకుందామని తండ్రి దగ్గర గొడవ పడింది తప్ప అది ఆస్తి కొట్లాటనా, పంపకాల కొట్లాటనా, లేకపోతే సీఎం కావాలనే కొట్లాటనా? మీ అందరికీ అవకాశం వస్తే మనకు పార్టీకి 10 కాలాల పాటు ప్రభుత్వం నిరంతరం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేసి, కానీ అడిగినందుకు, నిలదీసినందుకు, లెటర్ రాసినందుకు తనను సస్పెండ్ చేశారు. ఏమంటారు? ఇంకా లిక్కర్ రాణి, లిక్కర్ రాణి కూడా అంటారు. కొత్తలు వినాలి, పాతలు విని విని వాళ్ళు స్ట్రాంగ్ అయి ఉన్నారు జవాబు చెప్పడానికి. లిక్కర్ రాణి, దాని మీద కేసీఆర్ సాబ్ ఏమన్నాడు? అందుకుందా మీకు? నా బిడ్డ కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది, ఆమెకు అన్యం పుణ్యం ఏమీ తెలియదు, రాజకీయంగా నాపై కక్ష తీసుకోవాలనడానికి మార్గం లేక నా బిడ్డ మీద ప్రయోగించి నన్ను తెలంగాణలో అడగదొక్కాలని చూస్తున్నారు అని సారే మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళకి ఏం రోగం? వీళ్ళకి ఏం అవసరం? ఒకటి. రెండోది, లిక్కర్ రాణికి అనే పేరుతో 1200 పేజీలు సుప్రీంకోర్టులో పేపర్ సబ్మిషన్ చేసింది. ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ 1200 పేజీలు. ₹1 రికవర్ అయినట్టు ఎక్కడ చూపించలేదు. మీరు మీడియా ద్వారా, పేపర్ ద్వారా ఏమైనా చూసి ఉంటే తెలుస్తుంది. పైగా ఇప్పుడు ఆ కోర్టు అంతా కూడా సుప్రీంకోర్టులో ఉంది. ఆమె నిజం చేసిందా లేదా అని తెలుసడానికి కోర్టు పరిధిలో ఉంది. అప్పుడు కదా మాట్లాడాల్సింది. కానీ ఇప్పుడే నీ వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మీరు ఎవరైనా గుండెలో చేసేసుకుంటే కవితక్క లిక్కర్ల స్కీమ్లో పోయింది కానీ మీరు ఓటేయకుండా ఓడించిండ్రా? అయినా మీరు ఎవరు అందరు గెలిపించుకున్నారు, మీరు కాదనుకోండి. సిటీ హైదరాబాద్ చుట్టేమో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మిగతా గ్రామాల పంటేమో ఓడిపోతుంది. కారణం లిక్కర్ రాణి అని ఓట్లు వేయకుండా ఉన్నారా మన జనం? కాదు. వీళ్ళు ప్రజలతో సరిగా లేక, వీళ్ళు వాళ్ళను కలిసి వాళ్ళ బాధ సాధకాలు చూడక, వాళ్ళ జరిగిన అన్యాయాల మీద స్పందించక కేసీఆర్ సాబ్ సీఎం ఉండాలి కానీ వాళ్ళ ఎమ్మెల్యే ఓడిపోవాలి. అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నాను. కానీ అక్కను బదనాం చేయడానికి ఇంత భయంకరమైనటువంటి పచ్చి అబద్ధాలు మళ్ళీ అప్పుడు ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరేం చెప్పాలి? ఇప్పుడు మీకు రేపు ఈ పరిస్థితి జవాబు వస్తే ఏం చెప్తారు? మాట్లాడేదంటే నిజం చెప్పాలి కదా, మన అబద్ధం అవసరం లేదు మనకు. ఒకవేళ అక్కడ తప్పు చేసి ఉంటే సుప్రీంకోర్టు చూసుకుంటుంది కదా, తప్పు చేస్తే శిక్ష పడుతుంది కదా. ఆ రోజు కదా మనం ఆమెను అనుమానించవలసింది. కోర్టులో కేసు ఉంటుంది. స్వయంగా తండ్రే బీజేపీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ నన్ను అనగదొక్కడానికి, తొక్కడానికి, నన్ను ఓడించడానికి పడిన కుట్ర అని సీఎంఏ చెప్పిన సందర్భం తర్వాత ఈ సోషల్ మీడియా పేడ్ బ్యాచ్కి ఏంటి సంబంధం, ఏంటి నష్టం? అంటే కావాలని కవితమ్మ యొక్క మహిళలో ఉన్నటువంటి యూనిటీని, లేకపోతే వస్తున్నటువంటి ఆదరణను తొక్కి పెట్టాలి, ఆమెకు ముందుకు వెళ్లకుండా ఆపాలి.
ఇంకా వాళ్ళే సీఎం కావాలి, వాళ్ళే పిఎం కావాలి, రకరకాల కోరికలతో వాళ్ళ కుట్రలు తప్ప ఆత్మ భాగస్వామ్యం లేదు అని మీరందరూ నమ్మితేనే జవాబు చెప్పగలరు. రెండోది ఇప్పుడు ఏమంటున్నారు? సార్ పిలిస్తే మళ్ళీ పోతున్నారు. వింటారు రాడు అమ్మ, విన్నారా? ఎక్కడన్నా మెడ పెట్టి గెట్టి బయట పారేసిన వాళ్ళు మళ్ళీ పిలుస్తారా? ఒకవేళ పిలిచినా ఇంత గాయపడ్డ తల్లి మళ్ళీ పోతుందా? అంటే మనలో కన్ఫ్యూజన్ సృష్టించాలి. మనము అక్కడి వెళ్దామని ఉండిపోతే వీళ్ళేమంటారు? కన్ఫ్యూజన్ ఏమయ్యా మీరు బాగా ఎగిరెగిరి పడుతున్నారు, మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వెంకరెడ్డి గారు మీడియాలో మాట్లాడుతున్నావు అమ్మ లలిత, రేపు ఆమె పోయి వాళ్ళతో అడగగా దొరికితే నీ పరిస్థితి ఎంత లీవ్ ఇచ్చి మిమ్మల్ని ఎవడదా? అప్పుడు ఏమైపోతుంది? భయపడుతుంది లలిత. నిజమే, నిజంగా ఆమె అయిపోతే మరి నా పరిస్థితి ఏంటి? అటు కాకుండా అయితే ఈ కన్ఫ్యూజన్ లలిత అంటే లలితే కాదు, వెంకరెడ్డి గారు అంటే వెంకరెడ్డి గారు, అట్లా చాలా మందిని ముందుకు రాకుండా మన సంధ్యారెడ్డికి కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే చేసిన వాక్యాలకు నిరసనగా మనం అందరం కూకట్పల్లిలో నాయకులం అందరం వెళ్ళి మేము ఖండిస్తే సంధ్యారెడ్డికి ఫోన్ చేసి వాళ్ళ పిఏ ద్వారా మాట్లాడిస్తున్నారు. నీకేం తప్పు చేసిందో ఏదో రకంగా వాళ్ళ అవసరం అంటే కవితక్క కనుక ముందుకెళ్తే బయటికి వెళ్ళి ఇంకా స్ట్రాంగ్ అయితే మా పప్పులు ఉడుకోవు అనేటువంటి భయంతో ఆ పదాలను కూడా వాడుతున్నారు. మీరెవరు కన్ఫ్యూజ్ కావద్దు అనేది నా రెండవ. మూడవది, రేవంత్ రెడ్డి గారు ఆడించినట్టు ఆడుతుందట. సీఎం రేవంత్ రెడ్డి ఆడించినటువంటి ఆటతో కవితక్క ఆడుతుందట. రోజు తెల్లారేసి రేవంత్ రెడ్డిని పొట్టు పళ్ళు దురుకుతున్నది కదా. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి భూ కబ్జాలను, అవినీతి పనులను ఇట్లా బయట పారేస్తుంది కదా, తీసిన ఏరియాలకు వెళ్ళి జనం నమ్ముతారనేటువంటి ఆ అమాయకత్వంతో చెప్తే మీరు నమ్ముతారా? నమ్మకూడదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? మా పార్టీ కాదు, మా సీఎం ఎలాంటి అలవాటు లేదు, బీజేపీతో కొల్లుడేంది అంటున్నారా లేదా? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అంటారు, వాళ్ళు వీళ్ళు కలిసి టీఆర్ఎస్ అంటారు, టీఆర్ఎస్ మళ్ళా కాంగ్రెస్ అంటారు. పైసలు ఎక్కడి ఆమెకి? రేవంత్ రెడ్డి పంపిస్తున్నాడు మూటలు. అంటే ఇది ఎందుకు అంటున్నారు అనేది విషయంలోనే మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలనేది నా ఉద్దేశం. నిన్న మొన్న అక్క హైదరాబాద్ జిల్లాలో తిరిగింది, మెడికల్ మల్కాజ్గిరి జిల్లాలో తిరిగిందిగా. మీ ఏరియాకి వచ్చిందమ్మా? వచ్చినటువంటి సందర్భంలో మీరున్నారో లేరో ప్రజలందరూ వచ్చి చెప్తున్నారు, ఇక మా కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో మాకున్న ఎమ్మెల్యే 15 సంవత్సరాల నుంచి గెలిపించుకున్నాం, ఇక మా స్కూల్ ఇలా ఉన్నది, మా మోరీ